ఓకే థ్యాంక్ ఓకే ఎలా మాట్లాడుతున్నాను అయిపోయింది హాయ్ గైస్ బాయ్ గైస్ కారణం ఏమి ఇప్పుడు తెలియదు మాకు కూడా మేము ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనుకుంటున్నాం అంటే డెఫినెట్గా వెళ్ళాల్సి కదా. హలో బంగారమ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు నవ్యాస్ లైఫ్ స్టైల్. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఈరోజు వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఫర్ ది ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాం. మేము వ్లాగ్ చేయడమే తక్కువ, అందులోనూ నా బెస్ట్ ఫ్రెండ్తో అంటే ఇట్స్ వెరీ స్పెషల్ కదా. సో మేమైతే స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాము అని చెప్పి కోటి స్ట్రీట్ షాపింగ్కి అనుకున్నాము. నా ఫ్రెండ్కి ఇక్కడ ఏవో నీడ్స్ ఉన్నాయి అంటే సో షాప్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాం. బట్ అంతకన్నా ముందు షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఓపిక కదా. అందుకని చెప్పి తినడానికి వచ్చామన్నమాట. ఎక్కువ తింటే మళ్ళీ నడవలేము అని చెప్పేసి లైట్గా బిర్యానీ ఆర్డర్ చేసాం. ఐ నో బిర్యానీ ఏం లైట్ కాదు అని చెప్పి, బట్ మాకు అది లైటే అనమాట. సో ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా మా బుడ్డోడు ఆడుతున్నాడు. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక ఛాలెంజ్ చేస్తుంది. తిన్నావా అసలు? తొలగలేదా? చూసారు కదా, లెమన్ తింది బట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు అని చెప్పి అది ఛాలెంజ్ అనమాట. అది తింది ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. బట్ వీడియో ఆఫ్ చేసిన వెంటనే అబ్బా పులుపు అని చెప్పి అంతనమాట. నాకు నవ్వాలి ఏడవాలి అసలు అర్థం కాలేదు. అండ్ ఇంకా మేము ఆర్డర్ చేసిన బిర్యానీ కూడా వచ్చేసింది. సో నాకు బాబు ఉన్నాడు కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్తో తినాల్సి వస్తుంది. అండ్ నాది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే నేను రైట్ హ్యాండ్తో తింటే మళ్ళీ వాడు లాగేస్తాడు, వాడిని పట్టుకోవడం ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్గా మనం క్లిప్ ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా మొత్తం తినేసిన తర్వాత ఓకే మనం వీడియో తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి క్లిప్ రికార్డ్ చేశాను. ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అండ్ అప్పటి వరకు నా బుడ్డోడు పడేసినవన్నీ ఇంకా నేను వెనకాల సదురుతున్నా అనమాట. ఇంకా కొంచెం సేపు అక్కడే టైం పాస్ చేసాం. చెప్పడం మర్చిపోయాం, మేము దిల్సుఖ్ నగర్ వచ్చాం ఫస్ట్ కోటి కన్నా. లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుందాం అనమాట. దానికి నచ్చాయని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇక్కడ నాకు బ్లాక్ బీట్స్ నచ్చాయి అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. నేను అసలు ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను అక్కడ అన్బాక్సింగ్ కూడా చేశాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇంక ఇక్కడ చూసింది బట్ దిల్సుఖ్ నగర్లోనే షాపింగ్ అంతా చేసేస్తే ఇంకా కోటి వెళ్ళాక ఏం చేస్తావు అని చెప్పేసి నేనైతే దాన్ని వెనక్కి తీసుకొచ్చేసాను. ఇంకా దిల్సుఖ్ నగర్లో కావాల్సినవి అన్నీ తీసుకున్నాక ఇంకా మేము డైరెక్ట్ కోటికి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. మాకు దిల్సుఖ్ నగర్లో మా హస్బెండ్ డ్రాప్ చేశారు, దానికి ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి అక్కడ. అండ్ ఇంకా మేము ఇక్కడ ఆటో తీసుకొని డైరెక్ట్ కోటి బుక్ చేసుకున్నాం అనమాట. హైదరాబాద్లో బెస్ట్ అంటే ఏంటి అంటే అది ర్యాపిడో గైస్. ఎక్కడికైనా ఏ టైంలో అన్నా మనం వెళ్ళొచ్చు, అది కూడా సేఫ్ ఉంటుంది. ఎక్కువ నేను ర్యాపిడో యూస్ చేస్తాను. నా ఫ్రెండ్ నాకు ఆపోజిట్ అనమాట, అది యూబర్ యూస్ చేస్తుంది. సో కోటి అయితే వచ్చేసాము. బట్ మేము వచ్చింది సండే, చాలా అంటే చాలా రష్ ఉంది. ఆ రష్లో నాకు అసలు వ్లాగ్ తీయాలా అని అనిపించలేదు. ఇంకా నేను వ్లాగ్స్ అంతగా పర్టికులర్ కాలేదు కాబట్టి ఇంకా పబ్లిక్లో వ్లాగింగ్ అనేది చాలా కష్టం. అండ్ అందులోనూ నా చేతిలో బాబు ఉంటాడు కాబట్టి నా బ్లాగ్ తీయాల్సింది ఇంకా నా ఫ్రెండే అనమాట. మోస్ట్లీ నా బ్యాకే కనిపిస్తుంది మీకు. ఇంకా కావాల్సినవి ఉంటే మేము ఆల్రెడీ దిల్సుఖ్ నగర్లో కొంచెం షాపింగ్ చేసేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ మాకేం కావాలో అవే షాప్ చేసాము. అలానే అనుకున్నాను ఫస్ట్ నేను. బట్ ఇక్కడికి వచ్చాక నేను చాలా పెద్ద బొక్క పెట్టుకున్నాను అనమాట. అది ఎంత ఏంటి అనేది అసలు వాటికి కూడా అంత ప్రైస్ పెడతారా అని చెప్పేసి తర్వాత నేను చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. అది ఏంటి అనేది మీకు కొంచెం ముందు తెలుస్తుంది. సో చూసేసారు కదా, ఇక్కడ నేను నైటీస్ చూస్తున్నాను అనమాట. ఇంకా నేను నైటీస్ దగ్గర అంతగా క్లిప్ చేయలేదు కానీ అక్కడ నేను ఓన్లీ 2 నైటీస్ తీసుకున్నా. వాటికి నాకు చాలా పేలిందనమాట. వాటి కాస్ట్ నేను లాస్ట్లో చెప్తాను. అసలు అంత పెట్టి తీసుకుంటా అని నేనే అనుకోలేదు. ఇంకా ఆ బాధలోనే ఇంకా కావాల్సినవి షాప్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా బుడ్డోడు కొంచెం సేపు ఆడుకున్నాడు. అండ్ ఇంకా ఫ్రెండ్ అంటే తెలిసిందే కదా, ఇంక ఇంటికి వచ్చిన తర్వాత దాంతో ఏదో ఒక పని చేయించుకుంటాం కన్ఫామ్గా. సో నా కబోర్డ్ ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేద్దాము అనుకున్నా. సో పనిలో పని అని చెప్పి ఆర్గనైజ్ చేసాము. ఆ తర్వాత మేము చాలా రీల్స్ చేసాము గైస్. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. ఫస్ట్ నీట్గా కొనుక్కున్నాయి చూపిస్తారు గైస్. ఎస్ 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 విత్ ప్రైజెస్ చెప్తాము ఆడియన్స్కి. తీసుకో రెడీ గో షర్ట్ టీ షర్ట్ 150 రూపీస్. 150 ఏనా? ఎస్
తీసుకోవాలనుకున్నా తీసుకున్నాను. తీసుకొని దివ్య వెనకాల సీక్రెట్ చెప్పు. దీంట్లో purchase ఏంటంటే ఏమన్నా pair of this. One with water, one pant. విత్ వాటర్ This one. Okay. అలాగే చెప్తాను. This long jeans. Baggy pant. Baggy pant. Baggy pant. ఇంకో ప్యాంట్ అయితే ఒక pant. ఇలా చూపించాలి దివ్య అట్లా. దీనికి 2 పాకెట్స్ వచ్చాయి. అందులో నవ్య ఉంటుంది, ఇందులో నేను. అక్క కొన్నాయి చూపిస్తా. నవ్యకు కొన్నాయి ఫస్ట్. Pint. This not point. Pint. ప్యాంట్ This one 200 rupees. వాచ్ This point also 200 rupees. ఇది పెట్టుకో. ఎక్కడ తీసుకో. Okay. ఫోటో This t-shirt. This t-shirt. What is that? కార్డు పెట్టండి ఫస్ట్. వెనకాల కూడా వచ్చిందా? మేము చూసుకోలేదు ఇక్కడ కొంచెం టాలెంట్. ఇప్పుడే చూసాం. నువ్వు ఆ టీ-షర్ట్ పెట్టుకుని నేను టీ-షర్ట్. నో వైట్ ఇస్ వైట్, వైట్ ఇస్ బ్లాక్. బట్ అయిపోయింది. పెద్ద బకెట్ నా 2 వస్తువులు ఇప్పుడు రా. నైటీ ఆడోళ్ళు చూస్తే నైటీ ఎంత పెట్టి కొంటారు చెప్పండి? కాస్ట్ అయితే 500, 250 or 300 or 500. మన అక్క మనకి 2 నైటీలు ఎంత కొందో మీరు కామెంట్ చేయండి. నైటీ కాదు, దుప్పట్టా బెడ్షీట్ ఇదే పడతాం ఇందులో అన్ని పడుతున్నాయి. ఇద్దరం పడుతుంది. ఎంత 1500 బట్ వేసుకుంటే చాలా బాగుంది. వేసుకుని చూసేసుకొని చాలా బాగుంది. వేసుకుని this one is 800. Total 2360 అనమాట మేము కొన్న కోటి షాపింగ్. కోటి ప్లస్ దిల్ దివ్య ఎప్పుడు ఇవన్నీ మడత పెట్టేస్తారు గైస్. ఇది ఎందుకు ఎంత నైస్ వచ్చిందో కట్ చేస్తారు. కాదు, ఇది ఎందుకు ఇలా జరుగుతుందని దీనివల్ల పొరివైపోయి పట్టుకుంటాం. ఓకే ఇది క్లిప్ కదా, క్లిప్లో కూడా పెట్టుకోవచ్చు. చెప్పాలి కదా, నేను నా ఊరికే అయిపోయింది. హాయ్ గైస్. బాయ్ గైస్. కారణం నీకు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు తెలియదు మాకు కూడా. మేము ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనుకున్నాం. అంటే డెఫినెట్గా వెళ్ళాలి. ఎక్కడికో చెప్పి వెళ్తారు. వెళ్తాం. మళ్ళీ నీకు దివ్య మడత పెట్టేస్తాం. పెట్టేసి ఫోన్ రూమ్లో పెట్టారు. ఇప్పటికి చాలా అయిపోయింది. పెట్టేసి అక్క చేతి మాట పెట్టి ఇదే 4 minutes అయింది. ఏమో వీడియోని డబ్బా హెడ్ గైస్. వీడియో అండ్ బిర్యానీతో ఇస్తున్నా దివ్య. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట ఈ వ్లాగ్ నాకైతే చాలా స్పెషల్. మీకేమనిపించిందో కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలి అంటే కామెంట్ చేసేయండి. బాయ్.